సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిస్టమ్ మోడల్స్. టాపిక్ నేమ్ వచ్చేసి సిస్టమ్ మోడల్స్. సో in this mainly two types. First one వచ్చేసి architectural model and second one వచ్చేసి fundamental model. So first one వచ్చేసి architectural model. So what is architectural model? The architectural model deals with organization of computers across networks and computer and their interrelationship. The architectural model deals with organization of computers across networks and computer and their interrelationship. దీంట్లో మెయిన్లీ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లయింట్ సర్వర్ మోడల్ అండ్ పీర్ టు పీర్ మోడల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లయింట్ సర్వర్ మోడల్. సో వాట్ ఈస్ క్లయింట్ సర్వర్ మోడల్? The client-server model is most important and most widely used distributed system architecture. ఓకేనా, క్లయింట్ సర్వర్ మోడల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైడ్లీ ఎక్కువ యూజ్ చేసేది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో క్లయింట్ సర్వర్ మోడల్. ది క్లయింట్ సర్వర్ మోడల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. క్లయింట్ సర్వర్ రోల్స్ ఆర్ assigned and changeable. Client and server roles are assigned and changeable. అంటే ఏంటంటే క్లయింట్ సర్వర్లో సమ్ టైమ్స్ క్లయింట్ సర్వర్లకు యాక్ట్ అవుతుంది, సమ్ టైమ్స్ సర్వర్ క్లయింట్లకు యాక్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటే క్లయింట్ అండ్ సర్వర్ రోల్స్ ఆర్ అసైన్డ్ అండ్ చేంజబుల్. సమ్ టైమ్స్ అనేది దీని రోల్ దీనికి వస్తుంది, దీని రోల్ దీనికి అవుతుంది. క్లయింట్ అనేది సర్వర్లకు యాక్ట్ అవుతుంది, సర్వర్ అనేది క్లయింట్లకు యాక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్. సో దాన్ని ఏమంటారంటే చేంజబుల్ అంటారు. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. క్లయింట్ సర్వర్, దిస్ ఇస్ ద కెర్నల్. కెర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్లీ యూజ్ చేస్తాం. కెర్నల్ వల్ల మెయిన్ వర్క్ అనేది కెర్నల్ ఏం చేస్తుందంటే ఆ కంప్యూటర్లో ఆల్ డివైజెస్ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ క్లయింట్ సర్వర్ మోడల్. సో క్లయింట్ అంటే ఇక్కడ సింగిల్ క్లయింట్ కాదండి, మల్టిపుల్ క్లయింట్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ సింగిల్ డయాగ్రామ్ వేసాను కానీ మీరు మల్టిపుల్ క్లయింట్స్ తీసుకోవచ్చు. క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3 అట్లా తీసుకోవచ్చు. సో క్లయింట్ అనే వాళ్ళు ఏం చేస్తాం, సర్వర్కి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తాం, సర్వర్ సమ్ ప్రాసెస్ చేసి మనకి రిప్లై ఇస్తుంది. సో ఓకేనా, దీన్ని ఏమంటే క్లయింట్ సర్వర్ జనరల్గా మనం యూజ్ చేసే మోడల్ క్లయింట్ సర్వర్ మోడల్. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ ద డయాగ్రామ్ వచ్చేసి టైమింగ్ డయాగ్రామ్ ఆఫ్ క్లయింట్ సర్వర్ మోడల్ అమ్మ. సో దిస్ లైన్ ఇస్ క్లయింట్, ఇది సర్వర్. సో క్లయింట్ నుంచి మనకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన రిక్వెస్ట్ని సమ్ ప్రాసెస్ చేస్తుంది. సమ్ ప్రాసెస్ చేసి మనకి ఏం ఇస్తుంది, యాక్చువల్గా రిప్లై ఇస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి క్లయింట్ రిక్వెస్ట్ ఏం చేస్తాడు, సో సర్వర్ ఏంటంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని సమ్ సర్వీసెస్ మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో దానికి సంబంధించిన అవుట్పుట్ ఇవ్వడానికి సమ్ టైం తీసుకుంటుంది. ఆ టైంని ఏమంటారంటే వెయిట్ ఫర్ ది రిజల్ట్, అంటే వెయిటింగ్ టైం అంటారు. సర్వర్ అనేది రిజల్ట్ ఇచ్చేదాకా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాసెస్ జరిగింది సర్వర్ అనేది. సో అప్పటిదాకా ఇక్కడ క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడు, వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే సర్వర్ అనేది రిజల్ట్ని రిప్లైలకు ఇచ్చిందో అవుట్పుట్ని, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇది రిప్లై అనమాట. సో క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు సర్వర్ ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని సమ్ ప్రాసెస్ చేసి మళ్ళీ రిప్లైని అంటే అవుట్పుట్ని ప్రొవైడ్ చేసి ఆ బిట్వీన్ టైం ఏమంటారంటే వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. ఓకేనా, ఇక్కడ ఈ టైం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న టైంని ఏమంటారంటే ప్రొవైడింగ్ సర్వీసెస్ బై సర్వర్. దిస్ ఇస్ ద టైమింగ్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇక్కడికి క్లయింట్ రిక్వెస్ట్ వస్తుంది, ఈ రిక్వెస్ట్ సర్వర్ యాక్సెప్ట్ చేసుకొని సమ్ ప్రాసెస్ జరిగి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఈ సర్వర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసుకొని రిప్లై ఇస్తుందో ఆ బిట్వీన్ టైంని ఏమంటారు అంటే వెయిట్ ఫర్ ది రిజల్ట్ అంటారు. ఓకేనా, దిస్ ఈస్ ద టైమింగ్ డయాగ్రామ్ ఫర్ క్లయింట్ సర్వర్ మోడల్. సో క్లయింట్ ఇన్వోక్ ఇండివిజువల్ సర్వీసెస్, క్లయింట్ ఇన్వోక్ ఇండివిజువల్ సర్వీసెస్. సో ఇక్కడ క్లయింట్ 1, క్లయింట్ 2.
సర్వర్ సర్వర్. సో ఇన్వోక్ రిజల్ట్, ఇన్వోక్ రిజల్ట్, ఇన్వోక్ రిజల్ట్. సో ఇన్వోక్ అంటే ఏం లేదంటే రిక్వెస్ట్ అండి. సో ఇక్కడ ఏంటంటే చెప్పారు కదా, సమ్ టైమ్స్ క్లయింట్ సర్వర్ లెక్క, సర్వర్ క్లయింట్స్ లెక్క వర్క్ అవుతుంది ఇందాక చెప్పారు కదా. ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ రోల్స్ ఆర్ అసైన్డ్ అండ్ చేంజబుల్ అని చెప్పారు కదా. అంటే సమ్ టైమ్స్ క్లయింట్ సర్వర్ లెక్క యాక్ట్ అవుతుంది, సర్వర్ క్లయింట్ లెక్క యాక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్. సో అదే ఈ డయాగ్రామ్. ఇక్కడ క్లయింట్ సర్వర్ సర్వర్. సో ఇక్కడ క్లయింట్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ వస్తుంది, రిజల్ట్ అనేది క్లయింట్కి వెళ్తుంది. ఇక్కడ క్లయింట్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ వస్తుంది, రిజల్ట్ క్లయింట్కి వెళ్తుంది. సో ఈ రెండు అనేది స్లేవ్. ఇక్కడ సర్వర్ అనేది మాస్టర్. ఇక్కడ మాస్టర్, సర్వర్ మాస్టర్, ఈ రెండు క్లయింట్స్ స్లేవ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ అనదర్ సర్వర్ ఉంది. సో ఈ సర్వర్ అనేది ఇంకో సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేసి ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ రిప్లై వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సర్వర్ అనేది మాస్టర్ అవుతుంది, ఈ సర్వర్ అనేది స్లేవ్ అవుతుంది. సో అంటే ఈ సర్వర్ ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ లెక్క వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ స్లేవ్ లెక్క వర్క్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద క్లయింట్ ఇన్వోక్ ఇండివిజువల్ సర్వీస్. సో ఇది ఆర్కిటెక్చర్ అండ్ మోడల్లో క్లయింట్ సర్వర్ మోడల్ అమ్మా. నెక్స్ట్ క్లాస్లో పీర్ టు పీర్ మోడల్ చెప్తాను.